మే నెలలో సాధారణ వ్యక్తుల దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు కూడా మకర రాశిలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి మకరంలో చంద్రుడు అంటే వీరికి సాధారణంగా ఏంటంటే ద్వితీయంలో రాహువు అలాగే తృతీయంలో కుజ శని యొక్క కలయిక. ఇది విశ్లేషణగా చూసుకున్నట్టయితే మూడవ ఇంట ఉన్నటువంటి శని మరియు కుజుల యొక్క కలయిక వలన ఈ యొక్క అత్యంత శక్తివంతమైనటువంటిది మీనరాశిలో సంచారం చేస్తుంది. అత్యంత శక్తివంతమైనటువంటి స్థానంలో వీరు ధైర్యంతో కూడి ఉంటారు. విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు అపరిమితంగా వీరి ధైర్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చేసేటువంటి పని విషయంలో కూడా ఏంటంటే విద్యార్థులు ఖచ్చితంగా చేసి తీరాలి. కొన్ని థ్రిల్తో కూడుకున్న పనులు, డేంజరస్ పనులు కూడా ఇలాగే అనుకుంటూ చేస్తూ ఉంటారు. నేను పట్టిందల్లా ఖచ్చితంగా అవ్వాలనేటువంటి ధోరణితో ఉంటూ ఉంటారు. అయితే కుజుడి యొక్క వేగం మరియు శని యొక్క నిదానం కలిసి ఉన్న కారణం చేత కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లోపల పని చేయాలని ఉంటుంది, ఆచరణ చేయాలంటే మాత్రం శని ఆపుతూ ఉంటాడు. ఇది ఒక తీవ్రమైన అంతరంగా ఉండేటువంటి ఒక ఘర్షణలా ఉంటుంది. 4వ ఇంట్లో ఉండేటువంటి సూర్యుడు బుధుడు యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది బుధాదిత్య యోగం అంటారు. ఈ యొక్క బుధాదిత్య యోగం ఉన్నప్పుడు తెలివితేటలు అలాగే ఇంట్లో ఏవైనా సరే సౌఖ్యాన్ని పెంచేటువంటి క్రమంలో ఉంటూ ఉంటుంది. అలాగే భూమి, వాహనాలు, వాటి యొక్క కొనుగోలు, వాటి యొక్క అమ్మకాలు, వీటి ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి, కొన్ని సమాజంలో మీకు గౌరవం తెచ్చిపెడతాయి, లాభాన్ని తెచ్చిపెట్టవు. కాబట్టి ఆ పరంగా కొంచెం జాగ్రత్తగా కూడా ఉండడం మంచిది. 6వ ఇంట గురువు అలాగే అంటే 6వ ఇంట గురువు మిథునంలో ఉన్న కారణం చేత ఈ యొక్క ఉద్యోగస్తులకు కానివ్వండి, గృహిణులకు కానివ్వండి, వీరికి కొంత శత్రువులపై విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్న వారికి కూడా అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల చాలా తారాస్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అది రేపటి నాడు చాలా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా కాల్షియం లేకపోవడము, జీర్ణక్రియ సంబంధితమైనటువంటి విషయాలు, ఏదో గ్యాస్ ప్రాబ్లం అని వదిలేయడం కానీ చాలా తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం సాధారణంగా ఏంటంటే బుధాదిత్య యోగాన్ని కనుక చూసుకుంటే విద్యార్థులు, ఉద్యోగస్తులకు సంబంధించి విశేషంగా అద్భుతంగా ఉంటుంది. అందులో విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక సూర్యుడు 4వ ఇంట ఉండడం వలన కాస్త సత్ఫలితాలు అంటే ఎప్పుడు 3, 6, 11 స్థానాల్లో మాత్రమే సూర్యుడు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి వారికి మంచి సత్ఫలితాలు ఇస్తాడు. 6వ ఇంట గురువు ఉండడం వల్ల ఏంటంటే ఉన్నత విద్య అలాగే ఏదైనా సరే రీసెర్చ్ వీటికి సంబంధించి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాడు. అలాగే కొంత సమయంలో వీరు ఒక గందరగోళానికి కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే బుధుడేమో వ్యాపారానికి సంబంధించి, సూర్యుడేమో ఏదైనా రీసెర్చ్ వీటికి సంబంధించి, ఈ రెండు కూడా మైండ్లో అంతర్యుద్ధం. మొదట్లో చెప్పాను, అంతర్యుద్ధం అనేటువంటిది లోపల సంఘర్షణ అనేటువంటిది మాత్రం విపరీతంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఉద్యోగస్తులు మీపై వచ్చినటువంటి ఒత్తిడి పెరిగినా మీ పై అధికారులు మీ పనితీరు గుర్తిస్తారు. ఖచ్చితంగా 3వ స్థానాన్ని ఈ యొక్క పనికి సంబంధించి శని కుజుల యొక్క కలయిక కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేట్టుగా చేస్తూ ఉంటుంది. కాకపోతే వెంటనే రాదు, ఎందుకంటే శని మందగమనుడు. ఆయన మంత్రాల్లో ఉంటుంది, మందగమనాయ నమః, ఘోర చేష్టాయ నమః, క్రూర రూపాయ నమః, తిలధాన్యభక్ష ప్రియాయ నమః అనేటువంటి విధంగా ఉంటుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే విదేశాలకు సంబంధించి అవకాశాలు, సూచనలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి వివాహానికి సంబంధించి ఎదురు చూసేటువంటి వాళ్లకు సంబంధించిన విషయాలకు వస్తే 5వ ఇంట శుక్రుడు సంచారం వల్ల ప్రేమ వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంది. 5మంలో శుక్రగ్రహ సంచారం, అది కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాలు, ప్రేమ పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంది. అలాగే అనుకూల పరిస్థితులు, వివాహానికి చాలా అనుకూల పరిస్థితులు అని కూడా మనం చెప్పొచ్చు. 2వ ఇంట రాహుగ్రహ సంచారం వల్ల కుటుంబ సభ్యులు ఒప్పించడానికి మీరు చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 2వ స్థానంలో రాహువు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడతాడు. లగ్నంలో అంటే వీరి యొక్క రాశిలో ఏవైనా సరే శని ప్రభావం అనేటువంటిది భాగస్వామితో చిన్నపాటి దూరము, ఇక కలిసి ఉండమేమో లేదా కలిసి వ్యాపారం చేయమేమో,
అనేటువంటి వ్యాపారస్తులకు సంబంధించి మాట పట్టింపు, వాళ్ళు ముందు మాట్లాడొచ్చు కదా, మేము ముందు మాట్లాడొచ్చు కదా అని మౌనంగా సమాధానం ఇస్తూ ఉంటారు. ఇది కూడా ఒక రకంగా ఏంటంటే అంతర్యుద్ధం అని చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. రైతులకు సంబంధించినటువంటి విషయాలకు వస్తే మనకు 4వ ఇంట భూమి బలంగా ఉన్నటువంటి గ్రహ సంచారాలు. అయితే కుజుడు 3వ ఇంట సంచారం చేస్తున్నప్పటికీ వీరి యొక్క పని వారితో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని కుజులు ఎప్పుడు కూడా ఏంటంటే కాస్త మొండిగా ఉండేటువంటి వాళ్ళు, మాట పట్టింపులు పట్టించుకునే వాళ్ళు, ఒక మాట అంటే పట్టించుకునే వాళ్ళు, వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కూలీలు ఒక మాట అంటే చాలా పట్టింపు ఎక్కువ. అలాగే యంత్రాలు, రిపేర్లు, ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇంటికి సంబంధించి ఇంటి చక్కదిద్దుకోవడము, ఇంట్లో ఏవైనా సరే పనులు చేసుకోవడము, శుభకార్యాలు, ప్లానింగ్లు, షాపింగ్లు, వస్తువులు కొనడము, ఏవైనా సరే అంటే శుభకార్యాన్ని పట్టి షాపింగ్ ఎలా చేయాలి, ఎక్కడ తక్కువ తీసుకోవాలి, ఎక్కడ ఎలా ఉంటుంది అంటే కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా అన్ని పనులు కూడా చక్కదిద్దుకునే విషయంలో ఉంటారు. ఏదో తెలవని అశాంతి మాత్రం ఎప్పుడూ వీరికి ఉంటుంది. ధ్యానం చేయండి. వీలైనంత వరకు కూడా కాలభైరవాష్టకాన్ని రోజు సాయంత్రం పూట వినండి. నిత్యము కూడా వీలైతే సంధ్యా సమయంలో ధ్యానం చేయండి. ప్రశాంతంగా ఉండండి. వీలైనంత వరకు కూడా ఉన్న పనులన్నీ పక్కకు పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మీరు ప్రశాంతంగా యోగా, ధ్యానం లాంటివి చేసుకోవడం మంచిది. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే లోతైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి మనుషులు వీరు. 3వ స్థానంలో పరాక్రమ స్థానం అని అంటారు. ఆకర్షితులయ్యేటువంటి వాళ్ళు, జనాలు వీరి యొక్క మాటల వల్ల ఆకర్షితులవుతారు. వీరి వ్యూహాలకు ప్రతివ్యూహాలు చేసే వాళ్ళు ఉన్నప్పటికీ అవి ఫలించవు. 2వ ఇంట రాహు వల్ల ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా సీరియస్ అయ్యేటువంటి చాలా ఆరోపణలు వస్తాయి. మీరు చాలా సీరియస్ కూడా అవుతారు. మీరు మీ ఫైనాన్షియల్ సంబంధించి చూసుకునేటువంటి వాళ్ళు కాబట్టి పేపర్ వర్క్స్ చేసుకొని జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం జరిగేటువంటి సిచ్యువేషన్స్ చెప్తున్నాం. వాటి నుండి ఎలా బయటపడాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ గృహిణుల విషయానికి వస్తే కొంతమంది గృహిణులు వాళ్ళ యొక్క భర్తల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, లేదా బాగా డ్రింక్ చేసి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది కొన్ని కామెంట్స్లో పెట్టారు. వాళ్ళ కోసం ఈ రెమెడీ ప్రతి సోమవారం నాడు కూడా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని, ఒక ఆలగడ్డ తీసుకొని ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోటికి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర ఆ యొక్క ఆంజనేయ స్వామి దగ్గర ఆలగడ్డ, లేదా లోపల వాళ్ళు తీసుకెళ్ళనివ్వరు బంగాళదుంప అనుకుంటే కనుక ఆ బంగాళదుంపను అలాగే స్వామివారి దగ్గర ప్రదక్షిణాలు చేసి బయటకు వచ్చి రాగి చెంబులో నీళ్లు పోసి ఆ యొక్క బంగాళదుంప అది ఆలగడ్డను కట్ చేసి నీళ్ళలో వేసి రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ కూడా ఒక 21 ప్రదక్షిణాలు చేసి అవి నీళ్లు ఆ యొక్క బంగాళదుంప అంటే ఆలగడ్డను అందులో వేసేసేయండి. దాని వలన మీ బలమైనటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. ఇది వాళ్ళకి. విద్యార్థులకు సంబంధించి ఏంటంటే ఒక డార్క్ రూమ్లో కార్నర్కి ఆవు నెయ్యితోని, ప్యూర్ ఆవు నెయ్యితోని దీపం పెట్టి ఒక ఒత్తి, పొడుగొత్తి మధ్య భూవొత్తిలా పెట్టేసి కను ఆర్పకుండా ఆ దీపాన్ని ఒక 30 సెకండ్స్ చూడండి. దగ్గరగా కాదు, కొంచెం దూరంగా, చీకటి రూమ్ ఉండాలి. ఇలా చూసిన తర్వాతకి ఏదైనా చదవడం. నిత్యము కూడా ఉదయం పూట మీరు ఏదైనా చదవాలి, చదివింది నాకు బాగా గుర్తుండాలి అనుకుంటే నిద్రపోయి లేచిన తర్వాతకి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే సూర్యోదయం కంటే ముందే 4:30-5 గంటలకు లేచి స్నానం చేసి అమ్మవారికి సంబంధించి వాగ్దేవి అయిన నమః 11 సార్లు అనుకొని మీరు ఏం చదివితే అది మీ మైండ్లో గుర్తుంటుంది. సో విద్యార్థులందరూ కూడా ఈ పని చేయండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి సంబంధించి వారికి ఉన్నదాల్లో ఏంటంటే విపరీతమైన స్ట్రెస్. ఈ ఉద్యోగము, ఈ విద్య, స్కూలు, ఇల్లు అన్నీ దాటుకొని ప్రశాంతంగా ఉందామని వస్తే అదే ప్రెషర్కి డబల్, ట్రిపుల్ ప్రెషర్ ఆఫీస్లో ఇస్తూ ఉన్నారు ఇవాళ రేపు. కాబట్టి వీరు ప్రతిరోజు కూడా ఒకటి నమ్మండి, పరమశివుడు లేదా లక్ష్మీ నరసింహస్వామి మీ వెంటే ఉన్నాడు అనుకొని రోజు ఉదయాన్నే ఒక 108 సార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తెల్లటి వస్త్రాలు ధరించి ఒక మ్యాట్ వేసుకొని అలా కూర్చొని వీలైతే డాబా పైన ఎక్కడైనా చేయండి ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని. సాయంత్రం మీరు ఆఫీస్లో ఉన్నా సరే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఆఫీస్లో ఎక్కడైనా ఒక చోట కూర్చొని ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు. ఎన్నో పనులు ఉంటాయి. మనం భగవంతుడికి కేటాయించేది కేవలం పొద్దున 10, సాయంత్రం 10 నిమిషాలు. మీ మానసికమైనటువంటి స్ట్రెస్ అంతా కూడా పోతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఇష్టం మీకు అనుకుంటే ఓం లక్ష్మీ నారసింహాయ నమః. స్వామివారు మీకున్న కష్టానికి ఆయనే స్వయంగా ఒక ఉగ్రుడిలా వచ్చి ఆ కష్టాన్ని తీర్చేస్తాడు. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర
గురువారం నాడు తెల్ల ఆవాలు సాంబ్రాణి ఇలా నుదురు దగ్గర పెట్టుకొని సాయంత్రం పూట వేయండి. గురువారం నాడు వీలైతే తెల్ల ఆవాలు సాంబ్రాణి కలిపి అక్కడ సాంబ్రాణి పొగ ధూపం వేయండి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఆడవాళ్ళైతే బాగా గుర్తుంచుకోండి అమ్మా, ఆడపిల్లలు ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది, ఫోటోలో ఆంజనేయ స్వామి తోక కూడా ఉండాలి. మంగళవారం నుంచి ప్రారంభించి 21 మీకు డేట్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిన తర్వాతకి 21 డేస్ 21 రోజులు రోజు కూడా ఆంజనేయ స్వామి తోక వరకే సంపెంగ నూనె సింధూరం కలిపి బొట్టు పెట్టండి. 21 రోజుల పాటు చేయండి. అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 రోజుల పాటు బాగా వినండి. 21 రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఎవరితో మాట్లాడొద్దు, కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి దూరంగా ఉంటే బండి మీద అయినా సరే వెళ్ళాలి. ఒక టైం అనుకుంటే ఆ టైం 6 అంటే 6 గంటలకి, 6 దాటి కనుక మీరు ప్రదక్షిణాలు చేస్తే పనికిరాదు, మొదటి నుంచి చేయండి. అలా 21 రోజులు ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు అయిన తర్వాత మీరు మాట్లాడొచ్చు, ప్రదక్షిణాలు అయిన తర్వాతకి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ ప్రదక్షిణాలకు వాడేటువంటి దుస్తులు ఇక దేనికి వాడకూడదు, కేవలం దేవాలయానికి మాత్రమే వాడాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే మీ బలమైన కోరికలు కూడా తీరుతాయి. మూడవది, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజశ్యామల యాగం లాంటివి చేయించుకోండి. దుర్గా సప్తశతితో కూడినటువంటి చండీ హోమం చేయించుకోండి. దానివల్ల ప్రతికూల పరిస్థితులు పోతాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా అష్టలక్ష్మీ దేవతకి లేదా అమ్మవారి దేవతలందరికీ కూడా విశేషమైనటువంటి పూజలు హోమాలు నిర్వహించుకోండి. ఉన్నటువంటి కాలం అంత మంచిగా లేదు. రైతులు ఎవరైతే ఉంటారో పాలు అలాగే నీళ్లు కలిపి జంట నాగులకి ఎక్కడైతే రావి చెట్టు వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉన్నారో వాటికి పోసి ఆ పోసినటువంటి జలమంతా కూడా ఎక్కడైతే మట్టిలోకి వెళ్తుందో ఆ మట్టి అంతా తీసుకెళ్ళి మీ పొలంలో చల్లుకోండి. ఇంకా వీలైతే పసుపుతో భూసూక్త పారాయణం దగ్గరలో ఉన్న అర్చకులు దేవాలయాల్లో చేస్తారు. ఆ పొలాన్ని నీళ్ళలో కలుపుకొని పొలం అంతా చల్లుకోండి. ఇంకా మీకు ఏమైనా రెమెడీస్ ఉంటే నేను ఇందాక చెప్పినటువంటి దాంట్లో క్లియర్గా నైరుతి భాగంలో నిమ్మకాయ కోసి పెట్టేసేయండి. పసుపు కుంకుమ చల్లక్కర్లేదు. ఆముద దీపం కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా వీరికి చెప్పేటువంటిది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైతే శని చాలీసా, శని మంత్రము, శనికి సంబంధించిన ఏవైనా సరే చేయండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి విశ్వసహస్రనామం, లలితా సహస్రనామం పారాయణాలు చేయండి. విశేషమైన శక్తినిస్తారు. ఏ వాంఛిత కోరికలు లేకుండా భగవన్నామ స్మరణ, భగవద్ధ్యాసలో ఉండండి, ప్రశాంతత లభిస్తుంది. ఇలా జాతకానికి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, పేరు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్గా మీకు జాతక విశ్లేషణతో సహా 60-70 పేజీల్లో ఇస్తాము. అలాగే వివాహం కాని వారి కోసం కన్యావర పాశుపత హోమాలు, రాజకీయాలు, ప్రమోషన్స్ కావాల్సిన వారి కోసం రాజశ్యామల యాగం లాంటివి నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.